వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసమే అలోవెరా కట్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్లో నేను ఇంట్లో ఉండే వాటితోనే కొంచెం హెర్బల్ ఆయిల్ లాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. దానిలో అలోవెరా ఒకటి, సీజన్లో దొరికేదాన్ని బట్టి ఆమ్లా కూడా వేస్తాను, ఉసిరి. ఇంకా ఇంట్లోనే నాకు రోజ్మెరీ ప్లాంట్ పెట్టుకున్నాను నేను. ఇలానే ఎప్పుడైనా హెయిర్ సీరం రెడీ చేసుకోవాలన్నా వాటర్లో బాయిల్ చేసి హెడ్ బాత్కి ముందు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తాను అనమాట. ఇలానే హెయిర్ ఆయిల్లో వేయడానికి కానీ యూజ్ అవుతుందని చెప్పేసి రోజ్మెరీ సిరమ్స్ కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి. సో అందుకని నేను ఒకటి ఇలానే పెట్టుకున్నాను. ఆల్ సీజన్స్లో ఇంట్లో సర్వైవ్ అవుతుంది. సో దానికోసం కొన్ని లీవ్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాటిలోకి కొంచెం నల్ల జీలకర్ర, ఇంకా కొంచెం మెంతులు, ఇంకా కరివేపాకు మనకి ఇష్టం వచ్చినంత అనమాట. కరివేపాకు కూడా చాలా మంచిది కదా, తిన్నా ఇంకా ఇలా ఆయిల్లో బాయిల్ చేసిన హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో అలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇవన్నీ వేసి ఆయిల్ బాయిల్ చేసుకొని నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఎవ్రీ టైమ్. ఒక బ్యాచ్ అయిపోకముందే ఇంకొకటి రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఇలా ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. సో దట్ అలానే కొంచెం హెయిర్ ఊడకుండా ఉంటుంది. ఇంకా స్పెషల్లీ ఏంటంటే జస్ట్ రీసెంట్గానే 4th మంత్ పోస్ట్ మార్టంలోకి వచ్చాను నేను. వన్స్ 4th మంత్ ఎంటర్ అవ్వగానే సడన్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. దానికి రీజన్స్ ఏంటా అని ఇంకా బ్లడ్ వర్క్ చేయించుకోవాలి. అంటే అఫ్కోర్స్ పోస్ట్ మార్టంలో హెయిర్ ఫాల్ కామన్ అంటారు, బట్ దాన్ని ప్రివెంట్ చేయడానికి మన వంతు శ్రద్ధ తీసుకోవాలి కదా. అది ఆయిల్లో అయినా, హెయిర్ కేర్ అయినా, లేదంటే మనకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం మెడిసిన్ వాడాలా, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మార్చుకుంటే కొంచెం ఈజీ అవుతుందని. ఎందుకంటే మీ అందరికి తెలిసే ఉంటుంది హెయిర్ ఫాల్ అంటే ఎంత స్ట్రెస్ఫుల్లో. హెయిర్ ఊడడం చూస్తే ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. దానికోసమని నేను ఫ్రెష్ కోకోనట్ ఆయిల్, ఇది కాస్కోలో దొరుకుతుందన్నమాట. ఇది కుకింగ్కి కూడా యూజ్ చేయొచ్చు, చాలా మంచిగా ఉంటుందన్నమాట. 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్. అలా ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఎక్కువ బాయిల్ అవ్వనవసరం లేదు. ఫస్ట్ కొంచెం వామ్ అయ్యింది అనిపించినప్పుడు మనం ఏమేమైతే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసి బాయిలింగ్కి తీసుకురావాలన్నమాట. స్లోగా కుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అవన్నీ పచ్చివి కాబట్టి చిట్పట్లాడి చిల్లడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే స్లోగా పెట్టుకొని మెల్లిగా రైస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైనుంచి మనకు బబుల్స్ కనిపిస్తున్నాయి. అది బాయిల్ అవుతూ ఉంటే అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏ పాయింట్ దాకా బాయిల్ చేయాలంటే మనం ఏదైనా డీప్ ఫ్రై చేస్తే ఎలా ఫ్రై అవుతాయో ఆ పాయింట్ వరకు చేసుకోవాలన్నమాట. సో దట్ అప్పుడే అవన్నీ బాగా ఫ్రై అయ్యి వాటిలో ఉన్న జ్యూసెస్ ఆయిల్కి వస్తాయి అన్నమాట. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అనిపిస్తుంది మనకు. సో ఇంకా ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలానే కాచాలన్నమాట. ఎందుకంటే అవన్నీ వేసినవి పచ్చివి కాబట్టి ఒకసారి బయటికి చిల్లే ఛాన్స్ ఉంటాయి. కొంచెం స్లోగా కుక్ చేసుకోవడం మంచిది. అసలే ఆయిల్ కదా, చిల్లిన ఎప్పుడైనా మనం దగ్గరలో ఉన్నప్పుడు మనమే పడినా అది డేంజర్ అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈలోపు నేను నట్స్ అన్నీ రీస్టాక్ చేస్తున్నాను. ముందే పొద్దున్నే గ్లాస్ జార్స్ అన్నీ ఎంటీ చేసి వాటిని నీట్గా కడిగి పెట్టాను అనమాట. ఫైనల్గా ఒకసారి డ్రై క్లాత్తో ఒకసారి తుడిచేసి ఏం తడి లేకుండా క్లీన్ నీట్గా తుడుచుకొని ఇంకా రీస్టాక్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో ఎవ్రీ 10 డేస్కి ఒకసారి జరిగే రొటీన్ అనమాట, ఈ నట్స్ రీస్టాక్ చేయడము. ఎందుకంటే ఇవి ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈజీగా ఎంటీ అయిపోతూ ఉంటాయి. సో వాటిని ఎవ్రీ 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి మళ్ళీ గ్లాస్ జార్స్ని నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఇలా ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట.
చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా బాయిల్ అవుతుందో, బబుల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా అయిపోయాయి అలా అయ్యాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో మనకు ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అని అనిపించినప్పుడు ఇంకా ఆఫ్ చేసి చల్లర పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీ టుడే లైఫ్లో నో మ్యాటర్ ఆఫ్ ఏజ్ అందరూ నట్స్ తీసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటాను. వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదొక గుడ్ హ్యాబిట్ అండ్ గుడ్ న్యూట్రిషన్ కూడా. చాలామంది ఏంటి బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీయో దోశనో పూరియో ఇంట్లో చేయకపోయినా బయట డబ్బులు పెట్టి మరీ తింటారనమాట. అలా వాటి మీద ఖర్చు పెట్టడం కన్నా వాటిని రీప్లేస్ చేసి వీటితో హెల్త్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రజెంట్ టైంలో మనం తినే ఫుడ్ అన్నీ పొల్యూటెడ్ అయిపోయినాయి. సో వాటిలో అందాల్సిన న్యూట్రియంట్స్ అందట్లేదు. సో అడిషనల్గా సిక్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వాడడం కన్నా ఇలాంటివి హెల్తీవి తినేసి కొంచెం న్యూట్రిషనల్గా ఉండడం మంచిదన్నమాట ఈ ప్రజెంట్ జనరేషన్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆల్మండ్స్లో ఫైబర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. డేట్స్లో స్పెషల్లీ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్కి డేట్స్ చాలా మంచిది. ఎవ్రీడే ఒకటి తీసుకోవడంలో క్విక్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే యూజువల్లీ లేడీస్కి అందరికీ ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి అలా. ఇంకా పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. సో ఇలా అన్ని నట్స్లో ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంట్లో దొరికేవి రోజు వాడే పల్లీల్లో కానీ నువ్వుల్లో కానీ చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. అట్లీస్ట్ అవైనా రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం చాలా బెనిఫిట్ అనమాట. ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను నెక్స్ట్ కర్రీ చేస్తున్నాను అనమాట. దానికోసమే తాలింపు పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఈ కర్రీ వచ్చేసి ఏంటంటే బీన్స్, స్ప్రౌట్స్ అండ్ క్యారెట్ కలిపి ఒక ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. ఫ్రై కర్రీ అనమాట. ఇది సెకండ్ టైం నేను చేయడము. ఇంతకుముందు ఒకసారి చేశాను. లాస్ట్ మంత్ ఒకసారి మా ఇంట్లో హనుమంతుడి పూజ చేయించినప్పుడు అక్కడ పంతులు గారు వచ్చారు. ఆయన కొద్ది రోజులు ఇంతవరకు రైస్ తినరనమాట. ఈ బీచ్లో ఉన్నప్పుడు ఓన్లీ చపాతీ తింటారు. అది కూడా కారం లేని కర్రీస్ అడిగారనమాట. సో అప్పుడు నేను ఈ కర్రీ ట్రై చేశాను. ఫస్ట్ టైం స్ప్రౌట్స్ వేసి బీన్స్ అండ్ క్యారెట్ వేసి చేశాను అనమాట. కారం లేకుండా ఓన్లీ కొబ్బరి పొడి వేసి. అది చాలా బాగా కుదిరింది. సో ఇంకప్పటి నుంచి నేను ఇంట్లో రెగ్యులర్గా వండడం చేస్తాను అనమాట. అంతకుముందు బీన్స్ అంటే ఆలూతోనో లేదంటే ఓన్లీ బీన్స్ ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడు ఇలా స్ప్రౌట్స్ యాడ్ చేసి చేస్తాను అనమాట. చపాతీలో కానీ రైస్లో కానీ ఇట్టిగా స్నాక్ లాగా కూడా తినేసి అనమాట. అంత టేస్టీగా అంత బాగుంది. ఇంకా హెల్దీ కూడా కదా మిక్స్డ్ విత్ స్ప్రౌట్స్ అంటే. సో నేను ఇది రైస్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. స్టీమ్ కైండ్ ఆఫ్ బాయిల్ చేశాను అనమాట. స్టీమ్ చేశాను. సో ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసుకుని అది ఆయిల్ అయిపోతుంది. అది అప్పుడు అది నో బెనిఫిట్ వల్ల. సో ఇది లెస్ ఆయిల్ కర్రీ అనమాట. కాకపోతే ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం అడుగు అంటే ఛాన్స్ ఉంటాయి. కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కలుపుకుంటే మంచిదన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గిస్తున్నాను అనమాట. మూత పెట్టేసుకోవాలి. కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలా వదిలేసేసేయాలి. సో ఆయిల్లో కూడా కొంచెం ఉడికినట్టు అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకెప్పుడు మనము కొంచెం కారము, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అండ్ ఫైనల్గా కొబ్బరి పొడి వేసేసుకొని ఒక 2-3 minutes అలా మళ్ళీ కొంచెం ఉంచేసి దింపేసేసుకోవచ్చు అనమాట. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే పల్లి పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా మంచిగా ఉంటుంది.
ఇంకా ఫైనల్లీ సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా కొంచెం సిమ్లో పెట్టేసుకొని కావాలి అంటే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది నా లంచ్ అనమాట. నాన్స్లో తింటున్నాను నేను కర్రీ, కొంచెం కీరా అండ్ కొంచెం కర్డ్తో. ఇంకా ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా సేవ్ చేసుకుంటాను అనమాట, స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక గ్లాస్ జార్లోకి ఫిల్ చేసుకొని సపరేట్గా ఇంకొక చిన్న బౌల్ పెట్టుకుంటాను. ఎంత కావాలో అలా ఒక 1-2 స్పూన్స్ తీసుకొని దాన్ని మైక్రోవేవ్లో హీట్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్. నేను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి క్యారెట్, బీన్స్ అండ్ స్ప్రౌట్స్తో చేసిన కర్రీ. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. విత్ లెస్ ఆయిల్, మోర్ వెజ్జెస్, మోర్ ఫైబర్, మోర్ ప్రోటీన్ ఉందన్నమాట కర్రీలో. సో మోర్ బెనిఫిట్స్ అన్నమాట. ట్రై చేసి మంచిగా వస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నా వ్లాగ్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ దెన్ లెట్ మీ నో నేను ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.